కేసినేని నాని బుద్ధా వెంకన్న మధ్య మాటల తూటాలు పేలాయి. టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నారని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ చేస్తా అన్నారు. లోకేష్ పై విమర్శలు గుప్పించారు కేసినేని నాని. ఆయనకు ఏ అర్హత ఉందని పాదయాత్ర చేశాడంటూ ఫైర్ అయ్యారు. నానికి బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాని చేసిన అప్పులు కట్టుకోవాలని విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడారంటూ ఆరోపించారు. ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్లో మీ అందరికీ కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తుల విలువ హైదరాబాద్లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీరు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళకి చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చేయి. అప్పులు ఇచ్చేయి. ఇదిగో ఒప్పుకోలేదు కదా, క్యారెక్టర్లెస్ ఫెలో కేసినేని నాని ఈ చెట్ట. సో నేనైతే జగన్ గారితో సెయిల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సెయిల్ చేస్తాను. ఆయన ఏ బాధ్యత చెప్తే చేస్తాను. మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం. దాంట్లో డౌట్ లేదు. సిగ్గు అనేది ఉందా ఏంటి? 60% ఖాళీ చేస్తావు ఎన్టీఆర్ జిల్లాలో. కార్యకర్తల ఇంటికి కూడా పీకలే నువ్వు. కార్యకర్తల ఇంటికి కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వన్నా, నేనున్నా, ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహూదు రావాలా? గెలిచిన ఎంపీ, యాంటీవేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడి ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడేవా? మాట్లాడకపోగా ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకుని వెళ్ళావు.